అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 70 ఏళ్లు దాటిన వారికి ఎయిర్పోర్ట్స్లో, ఎయిర్లైన్స్ ఫ్లైట్స్లో అనేక రకాల ప్రయోజనాలు, అనేక రకాలుగా సహాయాలు, సహకారాలు లభిస్తాయి. ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల చాలా అవస్థలు పడుతుంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది నడవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది అలసటతో బాధపడుతూ ఉంటారు. కొత్తగా కడుతున్నటువంటి ఎయిర్పోర్ట్లలో చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో నడవడం చాలా కష్టం. ఎలా వెళ్ళాలో తెలియక తికమక పడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కానీ, అలాగే మనకు నేషనల్ ఫ్లైట్స్లో కానీ, లోకల్ ఫ్లైట్స్లో జరిగేటువంటి ఎక్కువ భాగం ఈ ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను చెప్పబోయే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే అనేక రకాల ప్రయోజనాలు మీరు ఏ రకంగా పొందొచ్చో 17కు పైగా ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు 70 ఏళ్ళు నిండిన వాళ్ళు అయితే మొట్టమొదట వీల్ చైర్ ఫెసిలిటీ. మీరు ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళినప్పుడు మీరు కష్టపడి ఫ్లైట్ దాకా కొన్ని ఎయిర్పోర్ట్లు అయితే 1 కిలోమీటర్ దాకా నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ అట్లాగే కడుతున్నారు. 1 కిలోమీటరు, ½ కిలోమీటర్ డిస్టెన్స్ ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు పైనుంచి కింది దిగాల్సిన అవసరం, కింద నుంచి పైకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి 70 ఏళ్ల పైన మీ వయసు ఉన్నప్పుడు, మీ వయసు దృష్ట్యా ఎయిర్పోర్ట్స్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప మంచి అవకాశం ఏమిటంటే వీల్ చైర్తో పాటుగా ఒక అసిస్టెంట్ను కూడా మీకు ఇస్తారు. అంటే మీరు అక్కడ బుక్ చేసుకునేటప్పుడే, టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆ బుకింగ్లో వీల్ చైర్ ఫెసిలిటీ కావాలి అని మీరు అక్కడ మెన్షన్ చేస్తే 100% మీరు వెళ్ళేటప్పటికే మీరు అక్కడ మీ టికెట్ని పంచ్ చేసుకునేటప్పుడు, మీ టికెట్ను అక్కడ లోపలికి మీరు వెళ్ళేటప్పుడు చూపించినప్పుడే వెంటనే మీకు వీల్ చైర్ అసిస్టెన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈవెన్ మీరు క్యూలో కూడా నిలబడాల్సిన అవసరం లేకుండా వీల్ చైర్ సహకారం మీకు లభిస్తుంది. ఫ్లైట్లో ఎక్కేదాకా వీల్ చైర్ మీకు తోడుగా ఉంటుంది. దాంతోపాటుగా అసిస్టెంట్ కూడా ఫ్రీగా, ఉచితంగా మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని ఫ్లైట్లో చక్కగా కూర్చోబెట్టి వెళ్ళేటువంటి సహకారాన్ని పూర్తిగా అందిస్తాడు. కాబట్టి ఇది మొట్టమొదటిగా మీకు లభించేటువంటి ఒక మంచి సదవకాశం. ఇక రెండవది ఏమిటంటే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత లగేజ్ పెట్టడంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం లగేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవంగా మనం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్కి చెప్పినట్టయితే మీ ఏజ్ని వారికి అర్థమయ్యేటట్టుగా వివరించి కాస్త నవ్వుతూ వారికి చెప్పినట్టయితే మీ లగేజ్ని అనుకూలమైన ప్రదేశంలో వాళ్ళే చక్కగా సర్ది ఏ రకమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆ లగేజ్ మీ వెంట వచ్చేటట్టుగా వారే పూర్తిగా సహకారాన్ని మీకు అందిస్తారు. అంటే లగేజ్ పెట్టడంలో కానీ, తీయడంలో కానీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఇక మూడవ విషయం ఏమిటంటే, మీకు కంఫర్టబుల్గా కాళ్ళు చాపుకోవడానికి వీలుగా ఉండేటటువంటి మంచి సీటు కూడా అరేంజ్మెంట్కు అవకాశాలు ఉన్నాయి. ముందుగా మీరు ప్రస్తావించినా పర్వాలేదు. ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ హోస్టెస్ స్టాఫ్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీ కాళ్ళు ప్రాబ్లం ఉంటాయి. సహజంగా చాలా వరకు 70 దాటిన వాళ్ళకి కాళ్ళలో కొంచెం కాళ్ళకు నడకలో ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే నరాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాళ్ళు కాస్త చాపుకొని కూర్చున్నట్టయితే మీరు కంఫర్టబుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళకి తెలియజేసినట్టయితే మీకు కాలు బాగా చాపుకోవడానికి వీలుగా, కంఫర్టబుల్గా కూర్చోవడానికి వీలుగా ఉండే సీటును మీకు ఇచ్చేందుకు మీకు అవకాశం ఉంది. అది మీరు ఉపయోగించుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఏమిటంటే, మీరు ఏవైనా ఆహార పదార్థాలు, డయాబెటీస్ మీకుంది, లేదా మరొక రకమైన జబ్బు మీకున్నాయి, ఈ జబ్బులలో మీరు అందరూ తీసుకునే ఆహారం కాకుండా స్పెషల్గా మీరు ఏమైనా ఆహారం తీసుకోవాల్సి ఉన్నా మొట్టమొదటిగానే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీకు ఎలాంటి ఆహారం కావాలో తెలియజేస్తే ఆహారం ఇస్తారు. కొన్ని ఫ్లైట్లలో 70 దాటిన వాళ్ళకి ఉచితంగా కోరుకున్న ఆహారం ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం వెళ్ళినట్టయితే, అంటే డయాబెటీస్ వాళ్ళకి కొంచెం కారం, అదే ఉప్పు కారం తక్కువ ఉండేటువంటిగా, తర్వాత అలాగే మనకు షుగర్ లేకుండా ఉండేటువంటి పదార్థాలు కావాలి. ఇలాంటి పదార్థాలను కూడా వాళ్ళు మీకు సప్లై చేస్తారు. అంటే మీరు ఆహార పదార్థాలు ఎలాంటివి అయితే బాగుంటుందో, మీకు ఉండేటువంటి జబ్బులు వాళ్ళకి తెలియజేసినట్టయితే దానికి అనుగుణమైనటువంటి ఆహార పదార్థాలు మీకు ఇస్తారు. ఎక్స్ట్రా 1 పైసా కూడా మీ దగ్గర తీసుకోకుండా మీకు ఇవి సప్లై చేస్తారు. ఇది మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. రెండోది, ఏవైనా మెడిసిన్స్
మీరు తెచ్చుకున్న మెడిసిన్స్ వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు మీకు మీ యొక్క బ్రీఫ్ కేసు నుంచో సూట్ కేసు నుంచో లేదా మీరు ఇంకేదైనా బ్యాగులో పెట్టి ఉన్నట్టయితే దాంట్లోంచి తీసి మీకు మెడిసిన్స్ అన్నీ కూడా మీ నోట్లో వేసుకోవడానికి అనుగుణంగా మీకు కావాల్సిన సహాయం అంతా చేసి సంపూర్ణంగా మీరు మెడిసిన్స్ తీసుకోవడంలో మీకు పూర్తి సహకారాన్ని ఎయిర్ స్టాఫ్ మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈ రకమైనటువంటి అవకాశాన్ని కూడా మీరు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి, మీకు చాలా సందర్భాల్లో మనం ఎకానమీలోనే మనం జనరల్గా ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ బిజినెస్ సీట్స్ ఏవైతే ఉంటాయో, లగ్జరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో ఖాళీగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. చాలాసార్లు పూర్తి కావు, చాలాసార్లు ఖాళీగా ఉంటాయి. 70 ఇయర్స్ దాటిన వాళ్ళు అలాంటి సీట్లు ఏవైనా ఖాళీగా ఉంటే మిమ్మల్ని అక్కడికి మార్చమని మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే తప్పనిసరిగా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఒక్క పైసా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేకుండా ఎకానమీ సీట్లోంచి మిమ్మల్ని బిజినెస్ సీట్లోకి మిమ్మల్ని మారుస్తారు. అంటే దాదాపుగా 2 నుంచి 4 ఇంతలు ఎక్కువ ఉండేటువంటి కాస్ట్లీ అయినటువంటి టికెట్ ₹1 మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆ కంఫర్ట్స్ అన్నీ మీకు వచ్చేట్టుగా చేసే అవకాశాలు మీకు ఉన్నాయి. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఒకవేళ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అంటే మ్యూజిక్ వినడానికి కానీ, సినిమాలు చూడడానికి కానీ, లేక ఇంకా ఏదైనా ఆడియో కానీ వీడియో కానీ మీరు ఎంజాయ్ చేయదలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి వాటిలో మీకు అది కంఫర్ట్గా అనిపించకపోయినట్టయితే మీరు మీ డిస్కంఫర్ట్ని మీరు తెలియజేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్కి, ఎయిర్ స్టాఫ్కి, క్రూ స్టాఫ్కి తెలియజేసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అనుగుణంగా ఉండేటువంటి ఆడియో వీడియో సిస్టమ్ని మీకు అరేంజ్ చేసేసి కంఫర్టబుల్గా మీరు కూర్చొని చూసుకోవడానికి వీలుగా మీరు ఎంతకాలం అయితే ప్రయాణం చేస్తారో అంతకాలం మీకు అది ఉపయోగపడేట్టుగా చేస్తారు. అలాగే మీరు దిగి వచ్చిన తర్వాత కింద మళ్ళీ దిగి మీరు వెళ్ళడానికి ఎక్కడికైతే వెళ్ళాలో మీరు ముందుగానే తెలియజేసినట్టయితే మీకు తిరిగి ఎక్కడి దాకా మీరు వెళ్ళాలో మీ గమ్యం దాకా చేరుస్తారు. అంటే మీరు ఇంకొక ఫ్లైట్కి వెళ్ళదలుచుకున్నారా, లేక ఇదే ఫ్లైట్లో ఇంటికి మీరు వెళ్ళదలుచుకున్నారా, బయట దాకా వెళ్ళి మీరు ఎక్కడికి మీరు వెహికల్ ఉంటే ఎక్కడికి తీసుకెళ్లాలా, ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఎయిర్ స్టాఫే మీకు పూర్తి బాధ్యత వహించి మిమ్మల్ని మీ క్షేమంగా అక్కడ దిగబెట్టేటువంటి పని వాళ్ళు చేస్తారు. సపోజ్ మీరు ఇంకొక ఫ్లైట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి కూడా వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకొని మిమ్మల్ని ఆ ఫ్లైట్ దాకా తీసుకెళ్ళి అక్కడ తిరిగి ఫ్లైట్లో ఎక్కించి మీకు పూర్తిగా కంఫర్ట్గా అందేటట్టుగా చేసి తమ బాధ్యత నుంచి బయటకు వస్తారు. అంటే అంత సౌకర్యాలు మీకు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఫ్లైట్లలో 10%, 20%, 30%, అప్ టు 50% దాకా డిస్కౌంట్ ఉంది. 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే మీరు 50%కే ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే లైన్లో మీరు టికెట్ బుక్ చేసుకున్నారో ఆ టికెట్ బుక్ చేసేటప్పుడే 70 అబోవ్ వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయని ఒకసారి మీరు దాంట్లో చూసుకున్నట్టయితే, ఎంక్వైరీ చేసుకున్నట్టయితే కనబడుతుంది. లేదా అలా ఫెసిలిటీ ఉండేటువంటి ఎయిర్లైన్స్ ఏముందని మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా మీకు ఆ ఎయిర్లైన్స్ విషయం తెలిసే అవకాశం ఉన్నాయి. అలాగా మీరు ఎంతో డబ్బు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా ఏ రకమైన ఇబ్బంది పడకుండా మొత్తం ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు మీకు కలిగిస్తూ, ఇంకొకటి ఎయిర్పోర్ట్లోనే మీకు లాంజెస్ ఉంటాయి. అంటే లగ్జరీ లాంజెస్ అంటారు. అంటే మామూలుగా బయట అయితే మీరు ఏదో చైర్లో కూర్చుంటారు, మీ పాటికి మీరు ఉంటారు. అలా కాకుండా అన్ని ఏసీ ఫెసిలిటీ లోపల ప్రత్యేకంగా ఉండి లోపల మీకు స్నాక్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ఏర్పాటు అయి ఉండి తర్వాత చాలా కంఫర్ట్గా కూర్చోవడానికి కానీ పడుకోవడానికి వీలుగా ఉండేటువంటి లగ్జరీ సీట్స్ అన్ని అరేంజ్ చేసి ఉండేటువంటి లాంజెస్ ఉంటాయి. 70 ఇయర్స్ పైన వాళ్ళు ఏ రకమైన స్పెషల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా, ఏ రకమైన స్పెషల్ కార్డ్ అవసరం లేకుండా మీరు ఉచితంగా మీరు ఆ రకమైన లాంజెస్ని మీరు వాడుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ప్రయోజనాలు 70+ వాళ్ళకు ఉన్నాయి. అలాగే 60+ వాళ్ళకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో చెప్పినన్ని కాకపోయినా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు మీరు ఏదో అందరూ ప్రయాణికులాగానే మీరు కూడా ప్రయాణం చేసి ఇబ్బందులు పడకుండా మీ వయసు సంగతి వాళ్ళకి తెలియజేస్తూ ముందుగానే మీరు రిక్వెస్ట్ చేసుకున్నట్టయితే అనేక రకాల ఫెసిలిటీస్ మీకు మెరుగుపడతాయి. ₹1 ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మీరు సుఖవంతంగా మీ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసినట్టుగానే ఎయిర్ స్టాఫ్ మీకు సహాయంగా ఉండి మిమ్మల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించి మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి వీటన్నిటినీ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.